మొదటి ప్రశ్నకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడినది. రెండో ప్రశ్నకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడినది. మూడవ ప్రశ్నకు సమాధానం విద్యుత్ ట్యాక్స్కు సంబంధించి విధాన ప్రమాణాల విషయం ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ మరియు సమర్థ సేవ అందించేందుకు వీలుగా ఏపీఆర్సీ రూపొందించిన నిబంధనలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిస్కంలు నిర్వహిస్తాయి. సరే, ఒకసారి సభ్యులు కూడా ప్రశ్న వేసి లేరు. వాళ్ళు పెంచిన కానీ వారు టీవీలో చూస్తూ ఉంటున్నారు. వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ప్రశ్నలు వేయటం, అదేవిధంగా వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ధర్నాలు పిలుపునియటం అన్నీ కూడా కొత్త సాంప్రదాయానికి తలనెత్తున్నారు సార్. ముఖ్యంగా 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజెస్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్నీ కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ వీటీపీఎస్ని కానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా ₹1 కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి, మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ప్రశ్నలు బాధ్యత రాహిత్యంగా సభకు రాకపోయినా మంత్రి గారు ఎంతో బాధ్యతతో వాళ్ళకి టీవీలో చూసుకునే భాగ్యం ప్రసాదించారు. ధన్యవాదాలండి. క్వశ్చన్ నెంబర్ 661 డాక్టర్ పి నారాయణ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం 393 టీడీఆర్ బాండ్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అవును అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు సిఐడి డిపార్ట్మెంట్ దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అధ్యక్ష. రామకృష్ణ బాబు గారు ప్రశ్నించండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అధ్యక్ష, కొద్దిగా తొందర పెట్టద్దు అధ్యక్ష. 10 నిమిషాలు లేదు, ప్రశ్నించండి అంటున్నారు. విశాఖ నగరం నడిబొడ్డైనటువంటి సిరిపురంలో సిబిసిఎన్సి క్రైస్తవ భూముల్ని బలవంతంగా బెదిరించి అప్పటి మా ఎంపీ గారు డెవలప్మెంట్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాని మీద మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇది అవ్వకుండానే ఆ రోడ్లో చాలామంది సంపతనాయుడు గుడిలో గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పటికీ గుడి రోడ్లో వాళ్ళెవరికి టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా అనైతికంగా హక్కు ఎవరికి ఉందో తెలియకుండా టీడీఆర్ బాండ్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఆ ల్యాండ్ మీద ఇప్పటికీ కూడా హైకోర్టులో టైటిల్ మీద 12 కోర్టు కేసులు ఉన్నాయి అధ్యక్ష. అంత అవాజ్య ప్రేమ ఏంటో మనకు తెలియదు అధ్యక్ష. దీంతోపాటు ఇదే బిల్డింగ్లో ఇది 25 ఫ్లోర్లు అధ్యక్ష. దీంట్లో టీడీఆర్లు కాకినాడలో టీడీఆర్లు తీసుకొచ్చి ఇక్కడ వాడారు అధ్యక్ష. ఇదిగోండి కాకినాడలో భారీ భూమాయ.
ఎకరం 92 సెంట్లలో సురేష్ నగర్ లేఅవుట్ కామన్ స్పేస్లో 18 కోట్లతో స్మార్ట్ సిటీ నిధులతో ఒక స్టేడియం నిర్మాణం చేస్తే 2022లో ఒక 6 వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళి ఆ భూమి మాదంటే కాకినాడ కౌన్సిల్లో వాళ్ళకు ఓకే చేసేసి 60 కోట్లు విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత మా వైజాగ్ మా ఎంపీ గారు రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాసి అప్పటి ఎంపీ గారు అప్పటి ఎంపీ 1924 ఎంపీ ఎంవివి సత్యనారాయణ అతను రిజిస్ట్రార్కి లేఖ రాయటం, మన రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియా అయిపోయి 64 కోట్లు బాండ్లల్లో 129.25 కోట్లు బాండ్లు అయ్యి ఇక్కడ ఈ సిరిపురం ఎంవివి పీక్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ భూమి మీద ఈ స్టేడియం విషయంలో మన కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో ఉద్యమాలు అక్రమమైన ఉద్యమాలు కూడా చేయటం జరిగింది అధ్యక్ష. అయినా కానీ ఆగలేదు. ఈ 129.25 కోట్లు టీడీఆర్లు, ఆ సిరిపురంలో 60 కోట్లు టీడీఆర్లు కలిపి 25 బహుళ అంతస్తుల కోసం వాడిన మాట వాస్తవమా కాదా? ఇది అన్యాయంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 12 కోర్టు కేసులు ఇప్పటికీ టైటిల్ మీద కోర్టు కేసులు ఉంటే అసలు ప్లాన్ ఎలాగిచ్చారు మీరు?